ఇవ్వడం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములు ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 3 లక్షల ఇళ్లను ఇప్పటికే అర్హులకు అందజేసిందని, వచ్చే సంవత్సరం నాటికి నియోజకవర్గానికి 2500 ఇళ్లు మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీద ప్రజలకు ఇల్లులు కట్టియాలని చెప్పి ఒక ఆలోచనతోని మేనిఫెస్టోలో ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. 1990లో ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో బీదవానికి స్థలం ఇప్పించి, అసైన్ భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లులు కట్టించిన సంగతి ఈ రోజు కూడా ఆ లబ్ధిదారులందరూ కూడా గుర్తు చేసుకుంటారు. తర్వాత 2012లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అల్లునికి ఒక రూము, కొడుకుకి ఒక రూము, వెజిటేబుల్స్ చేయడానికి, పంటలు పండించడానికి కొంచెం జాగా, ఇవన్నీ అని చెప్పి 2 సార్లు ఓటు వేయించుకున్నాడు. ప్రజలకు అర్థమైంది ఈయన ఖాళీ మబ్బు పెడతాడని చెప్పి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో ఆ గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని అమలు చేస్తూ ఇందిరమ్మ ఇల్లులు 3 లక్షల ఇల్లులు ఆల్రెడీ రాష్ట్రంలో కట్టించడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా జూన్ 2 నుంచి ఇంకా 2500 ఇల్లులు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇస్తారు. సో ఎవ్వరు కూడా నిరాశ ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే అర్హత. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో రైతుల సమస్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.